జనరల్‌గా మనం వాటర్ ప్యూరిఫై ఉన్నప్పుడు ఈ ఇది వాటర్ ఫిల్టర్ ఉందండి. ఇందులో ఆల్రెడీ ఫిల్టర్ ఉంటది. ఇది కూడా మనం 6 నెలలకు ఒకసారి తర్వాత వచ్చి వాటర్ బాగా అది బురదున్నా లేదంటే ఏదన్నా నలకలున్నా ఇది ప్యూరిఫై చేస్తదండి. ఇందులోనే కూడా ఫిల్టర్ ఉంటది. కాకపోతే మనం ముందుగా పెట్టుకున్నట్టయితే ఇందులో కాస్ట్ ఎక్కువ ఉంటది. దీంట్లో కన్నా ఇది మార్చుకోవడం మనకి సులభంగా ఉంటదన్నమాట. మొత్తం ఓపెన్ చేయకుండా. ఇందులో ఉన్నదని చెప్పేసి ఇది పెట్టుకోవడం మానేయకూడదు. ఇది కూడా పెట్టుకోవాలి. నేను ఇది అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. ఇది 6 నెలలకు ఒకసారి మేము మారుస్తూ ఉంటాము. ఇప్పుడు ఈజీగా మనం ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇది ముందుగా ఈ కింద నుంచి వచ్చిన పైప్ ఏదైతే ఉందో అది ముందు తీసుకోవాలండి. ఇక్కడ వాల్ ఉంటుంది. వాల్ పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇది ఓపెన్ చేయడం ఎలాగంటే మామూలుగా ఎయిర్ పైపులు ఉంటాయి కదండీ! కంప్రెసర్ నుంచి వచ్చే ఎయిర్ పైపులు ఎలాగైతే హ్యాండిల్ చేస్తారో ఇది కూడా అలాగే ఇది ఇలా పైకి నొక్కి ఇలా తీసుకోవాలండి. తర్వాత ఇది ఇలా పైకి లేపి తీసేయచ్చు. ఇది తీసినప్పుడు ఇది గట్టిగా తిప్పాలి. అవసరమైతే ఇది కూడా మనం తీసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసేయాలి. చేస్తే ఇది కానీ వెళ్తాం. అది బుర్రలు పెట్టేసింది చూడండి. బురద పెట్టడం వల్ల ఉంది. ఇది కూడా మనం ఇలా తిప్పాలి గట్టిగా. తిప్పి ఇది ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం కడిగేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా కడుక్కోవాలండి లాన్. కడుక్కున్న తర్వాత ఇది పాత ఫిల్టర్, ఇది కొత్తది, సేమ్ కంపెనీ అండి. ఇంతకుముందు కొత్తదిలో ఉంది, పాతదిలో ఉంది. అందుకనే మనం ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇది కూడా సేమ్. ఫస్ట్ దీనికి టైట్ చేసుకోవాలి. ఇది టైట్ అయిన తర్వాత ఇది పెట్టి ఇది కూడా టైట్ చేసుకోవాలి. ఇలా గట్టిగా వేయించుకున్న తర్వాత చేయాల్సింది. ఇది పన్ను ఏమవుతుంది, ఎంత గట్టిగా వేయించుకుంటే అంత మంచిది. మళ్ళీ ఇందులో వాటర్ లీక్ అయిపోకుండా ఉంటుంది. ఇది ఇలా పెట్టేసుకొని ముందుగా మనం ఎలాగైతే తీసామో అలా పెట్టుకోవాలి. పెట్టే ముందు ఇది ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ ఒకసారి నిండిన తర్వాత ఇందులో బయటకు వస్తుంది. చూడండి, ఇందులో వాటర్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం మిషన్లోకి వెళ్ళేది పైప్ పెట్టుకోవాలి. అది నిండడానికి కొంచెం టైం పడుతుంది. ఇదిగో నిండిపోయింది. ఓకే, ఇప్పుడు నిండిపోయిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుంటే అంతే. ఇంకెక్కడ లీకులు ఏమి అవ్వలేదు. కొద్దిగా క్లాత్ తుడుచుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఈ ఫిల్టర్ మార్చుకోవడం.